ఒక మంచి మంచి ఘటన జరిగింది ఫ్రెండ్స్ దేశంలో. మిషన్ గగన్యాన్ మనకందరికీ తెలిసిందే. ఈ మిషన్ గగన్యాన్లో మనము ఒక అడాషియస్ గోల్ తీసుకున్నాం. ఏందనంటే మనం ఓన్ స్పేస్ స్టేషన్ 2035 వరకు కట్టి బై 2040కి మనుషులను చంద్రమండలానికి పంపించాలని మనం ఒక అడాషియస్ గోల్ తీసుకున్నాము. మనం భారత్ కూడా ఆ దిశగా అడుగులేస్తున్నది. ఈ మూన్ అండ్ మార్స్ మీద ఏదైతే రీసెర్చ్ జరగాలనో దానికి ఒక స్టేషన్ మీడియా మనకి ఇక్కడ భారత్లో అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని రెప్లికేట్ చేసే ఆ భూభాగం ఎక్కడున్నది అని చూస్తే ఆ భూభాగం లదాఖ్ ప్రాంతం అని చెప్పి కొంచెం డిసైడ్ అయింది. ఎస్, లదాఖ్లో కొంచెం ఇష్యూస్ ఉంటాయి, చైనాతో బార్డర్ ఏరియా ఉంటుంది. అయినప్పటికీ ఇది రీసెర్చ్కి చాలా యూజ్ వస్తుంది అని చెప్పి విశ్లేషకులు భావించారు. ఈ అనలాగ్ సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేయాలంటే అది లదాఖ్ భూభాగం మంచిగా ఉంటుందని చెప్పి ఈ మిషన్ గగన్యాన్కి వాళ్ళు సెలెక్ట్ చేసిండ్రు. ఈ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో హ్యూమన్ స్పేస్ ప్రోగ్రామ్ ఏదైతే మన ప్లాన్స్ ఉన్నాయో, మేబీ ఇట్ ఈస్ మార్స్ ఆర్ ఇట్ మేబీ ఐ డోంట్ నో మార్స్కి మనం ఉన్నామో లేదో పోతున్నామో లేదో, బట్ అట్లీస్ట్ చంద్రమండలానికి అయితే మనం అది ఉన్నాము. ఇన్ ఫ్యూచర్లో మార్స్ కూడా పోతామొచ్చు. సో దానికి సెలెక్ట్ చేసిన ప్లేస్ లదాఖ్. ఈ లదాఖ్ ఏదైతే లొకేషన్ ఉన్నదో ఇది మన సేమ్ ఒక మా స్పేస్ యాక్టివిటీ లాగా రెప్లికేట్ చేస్తుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ హ్యావ్ అన్ ఆస్ట్రోనాట్ హ్యాబిటైట్ అంటే ఒక ఆస్ట్రోనాట్ లాగా నువ్వు బతకాలని అంటే, అలవాట్లు కావాలని అంటే, ఈ అనలాగ్ ఏదైతే మన లదాఖ్ ప్రాంతంలో ఈ అనలాగ్ రీసెర్చ్ సెంటర్ పెడుతున్నారో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్లేస్ చాలా సెలెక్టివ్ ఉన్నది అని చెప్పి, ఈ ఫీచర్స్ బాగా కరెక్ట్గా ఉన్నది. దీనిది ఏదైతే జాగ్రఫికల్ ఏరియా ఉందో ఇది మన మ్యారిటియన్ ఎన్విరాన్మెంట్ కి ఆర్ టు దట్ మ్యాటర్ చంద్రమండలానికి చాలా క్లోజ్ గా ఉన్నది అని చెప్పి విశ్లేషకులు భావించి లదాఖ్ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. భారత్ ఒక్కొక్క అడుగు ముంగటికేస్తున్నది ఫ్రెండ్స్. నయా భారత్ నిర్మాణం జరుగుతున్నది. సో మీరు బాక్డౌన్ కాకుండా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు మీ మనసులలో నేను పెడుతున్నా, ప్రశ్నించాల్సిన విషయాలు మీ కలేజాలలో నింపుతున్నా. అణువు ప్రాణవాయువు ఉన్నంత వరకు మాట్లాడేది భారత్ మాతాకి జై గురించే, కలగనేది కాషాయ పొగరు గురించే. అందులో డౌట్ లేదు. ఈ ప్రాణవాయువు ఉన్నంత వరకు మనని కాషాయ పార్టీకి దూరం చేసేంత సత్తా లేదు. నో ఫోర్స్ ఆన్ ది ఎర్త్ ఈస్ కేపబుల్ టు సెపరేట్ us విత్ దట్ భగవా అని అంటాం కదా, ఇది యాద పెట్టుకోరు. మనం అప్రమత్తంగా ఉండాలి. బడ్జెట్ గురించి మాట్లాడతారు, నేను ఇలా ఆన్సర్ ఇస్తా. నా పెద్ద ఫోన్ ఏమన్నా 2-3 స్క్రీన్ షాట్లు తీసుకున్నా. బడ్జెట్ గురించి, తెలంగాణ బడ్జెట్ గురించి. అరే సిగ్గుదప్పినోడా, మొన్న వచ్చినప్పుడు 52,000 కోట్లు ఇచ్చిపోయిండు మోదీ. మొత్తం తెలంగాణకు 56,000 crores ఇచ్చిపోయిండు. మొత్తం తెలంగాణకు బడ్జెట్ వచ్చిన దాంట్లో 6.21 lakh crore ఉన్నది మొత్తం. బడ్జెట్ అనేది ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఇచ్చి పెడతారు. ఆంధ్రప్రదేశ్కి అమరావతికి లేదు, క్యాపిటల్ లేదు, దానికి బడ్జెట్ ఇచ్చారు. ఒక స్పెషల్ ప్యాకేజ్ బీహార్కి ఎందుకు ఇచ్చారు అని అంటే, ప్రతిసారి మీరే అంటారు కదా, ఏడిస్తారు కదా, బీమారు రాష్ట్రాలకు మన ట్యాక్స్ పేర్లకి పైసలు పోతున్నది, మేము ఎంత ఇచ్చినా మీరు మాకు ఎంత ఇచ్చారు అని పీకుడు ముచ్చట్లు మాట్లాడతారు కదా. మీరు రామారావు గసుంటోళ్ళ బీమారు స్టేట్లని జర లేపనీకే బడ్జెట్ ఇచ్చినాం. ఇది ఒక డైవర్జెంట్ టాక్టిక్స్ చేస్తున్నావు గిరీష్ దారముని నువ్వు అని అన్నట్టు. అరే గిరీష్ అనేటోడు చిత్రగుప్తులా డైవర్జెంట్ టాక్టిక్స్ చేయడు. నా జిగర్ల దమ్మున్నది మీ ఆన్సర్ లేనికే. మళ్ళీ దక్షిణ భారతం ఇంత డెవలప్ అయింది, ఉత్తర భారతం అంతా వెనుకబడడానికి కారణం కూడా నీ పూల్వాల శాషానే. మీ పూల్వాల శాష తెలుసా? చిల్లర లెక్కలు చేసి సత్తా కోసం మన జిందగీలను తాకట్టు పెట్టిండు. ఇది యాద పెట్టుకోను. ఇంకొకసారి ఇట్లాంటి ముచ్చట్లు మళ్ళీ మాట్లాడకు. మత కళ్ళాలు మాట్లాడతాం. మీ వక్ఫ్ చాలా మంచిది కదా, మీ ఆర్టికల్ 370 చాలా మంచిది కదా, మీ షరియా చాలా మంచిది కదా, ఇది మతతత్వం కాదు కదా. గంగా జమున తహజీబ్ అని ఢోంగ్ మాటలు మాట్లాడతారు. హకీకత్లు పరిచయం చేసరికి పులుసు గారిపోతుంది. చిత్రగుప్తు, గిరీష్ దారముని లాజిక్లు మామూలుగా మాట్లాడకూడదు. లాగులు ఉడదిస్తాం. కమ్ విత్ ది డేటా, we respect you, and without data there is no discussion friends. Show your capability only with the data by presenting the data చూపెట్టు, నేనే సాష్టాంగ నమస్కారం చేస్తాను.